హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ సెషన్లో కాంతి చాప్టర్లో పార్ట్ 3 కాంతి ధర్మాలకు సంబంధించిన కాన్సెప్ట్స్ని డిస్కస్ చేద్దాం. మరి ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా వివిధ రకాల పోటీ పరీక్షలు అన్నింటికి కూడా ఉపయోగపడతాయి. ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, అదేవిధంగా ఎస్జిటి వాళ్ళకు కూడా సైన్స్లో ఈ చాప్టర్స్ అనేవి ఉంటాయి. సైన్స్లో ఇన్ ద పార్ట్ అయిన ఫిజికల్ సైన్స్ నుంచి ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి. అట్లాగే ఎస్ఐ పీసీ కానీ గ్రూప్స్ వాళ్ళందరికీ కూడా ఈ క్లాసెస్ కానీ ఎంతగానో ఉపయోగపడతాయండి. సో ఆల్రెడీ మన 2 పార్ట్లు క్లియర్గా డిస్కస్ చేసినాం. అవి మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, అట్లాగే మన యాప్లో కూడా అందుబాటులోకి ఉన్నాయి. సో పార్ట్ 1 పార్ట్ 2కి సంబంధించిన లింక్ను కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. కంప్లీట్ మన ఫిజికల్ సైన్సెస్ క్లాసెస్ తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ కావాలంటే యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ప్లే స్టోర్లో ఉంటుంది. అట్లాగే యాప్కు సంబంధించిన లింక్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని ద్వారా మీరు యాప్లోకి వెళ్ళొచ్చు. సో కంప్లీట్ కోర్సులు వివిధ రకాల టెస్ట్ సిరీస్లు అన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంటాయండి. సో ఈ సెషన్లో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఏంటంటే కాంతి ధర్మాలండి. ఎస్, లాస్ట్ సెషన్లో మనం కాంతి సిద్ధాంతాల గురించి క్లియర్గా డిస్కస్ చేసినాం. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ కాంతి ధర్మాల గురించి రావడం జరిగింది. దాదాపుగా మనకు 10 రకాల కాంతి ధర్మాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఆ 10 రకాల కాంతి ధర్మాలను ప్రతి క్లాస్లో కూడా మ్యాక్సిమం అన్ని అంశాలు, ఒక్కొక్క ప్రాపర్టీకి సంబంధించిన అన్ని అంశాలను మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి కాంతి రుజు మార్గము, రెక్టిలీనియర్ ప్రాపగేషన్. ఫస్ట్ వన్ కాంతి రుజు మార్గము, రెక్టిలీనియర్ ప్రాపగేషన్. సెకండ్ వన్ కాంతి వేగము, వెలాసిటీ ఆఫ్ లైట్ అంటాం. ఏమంటాం? వెలాసిటీ ఆఫ్ లైట్ అంటాం. థర్డ్ వన్ వచ్చేసేసి కాంతి పరావర్తనం, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. కాంతి పరావర్తనం, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఫోర్త్ వన్ కాంతి వక్రీభవనం, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కన్ఫ్యూజ్ కావద్దు. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. కాంతి పరావర్తనం అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, కాంతి వక్రీభవనం అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటాం. ఫిఫ్త్ వన్ వచ్చేసేసి కాంతి సంపూర్ణాంతర పరావర్తనం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటాం. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటాం. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసేసి కాంతి విక్షేపణం, డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటాం. సెవెంత్ వన్ వచ్చేసేసి కాంతి పరిక్షేపణం, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటాం. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసేసి కాంతి వ్యతికరణం, ఇంటర్ఫెరెన్స్ ఆఫ్ లైట్ అంటాం. నైన్త్ వన్ వచ్చేసేసి కాంతి వివర్తనం, డిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటాం. 10th వన్ వచ్చేసేసి కాంతి ధ్రువణం, పోలరైజేషన్ ఆఫ్ లైట్ అంటాం. సో ఈ 10 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ మీనే దాదాపుగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మన క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారండి. ఆ ప్రాపర్టీ ఏంది, దాని కాన్సెప్ట్ ఏంది, ఆ కాన్సెప్ట్ యొక్క అప్లికేషన్స్ ఏమున్నాయి, ఎగ్జామినేషన్లో ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంది అనేది అన్నీ డిస్కస్ చేద్దాం. సో దీంట్లో ఫస్ట్ ప్రాపర్టీ కాంతి రుజు మార్గాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. ఎస్, కాంతి రుజు మార్గం, రెక్టిలీనియర్ ప్రాపగేషన్. ఎస్, దానికంటే ముందు బేసిక్ పాయింట్, కాంతి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందని తెలిపిన. కాంతి స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. మరి స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అయిన కాంతి ఏ దిశలో ప్రయాణిస్తుంది? ఎస్, ఏ దిశలో ప్రయాణిస్తుంది? అన్ని దిశలలో ప్రయాణిస్తుంది. స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అయిన కాంతి అన్ని దిశలలో ప్రయాణిస్తుంది. మరి అన్ని దిశలలో ఏ విధంగా ప్రయాణిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెలుగుతున్న క్యాండిల్ని ఒక స్వయం ప్రకాశకంగా మనం కన్సిడరేషన్ చేస్తే కాంతి అనేది అన్ని దిశలలో ప్రయాణిస్తుంది. ఇటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, పైనకి వెళ్తుంది, కిందికి వస్తుంది, ఇట్లా వస్తుంది. అంటే అన్ని దిశలలో ప్రయాణిస్తుంది. అన్ని దిశలలో ఏ విధంగా ప్రయాణిస్తుంది? సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తుంది. కాంతి ఏ మార్గంలో ప్రయాణిస్తుంది? సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ సరళ రేఖా మార్గంలో కాంతి ప్రయాణించుటనే మనం ఏమంటున్నాం? రెక్టిలీనియర్ ప్రాపగేషన్ అంటున్నాం. కాంతి రుజు మార్గం అని అంటున్నాం. ఏమంటున్నాం? కాంతి రుజు మార్గం అని అంటున్నాం. గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు మీకు పాయింట్, ఈ ధర్మం తెలిసింది. స్వయం ప్రకాశకాల నుంచి ఉత్పత్తి అయిన కాంతి అన్ని దిశలలో సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ సరళ రేఖా మార్గంలో ప్రయాణించడాన్ని మనం ఏమంటున్నాం? కాంతి రుజు మార్గం, లేదా ఇంగ్లీష్లో అయితే రెక్టిలీనియర్ ప్రాపగేషన్ అని అంటున్నాం. మరి కాంతి రుజు మార్గంలో ప్రయాణించడం వల్ల మనకు కావలసిన లాభాలు ఏం జరుగుతున్నాయి? ఇట్స్ మీన్ అప్లికేషన్స్ ఏమున్నాయి, అనువర్తనాలు ఏమున్నాయి, నిజ జీవితంలో
మరి కాంతి రుజు మార్గంలో ప్రయాణిస్తే మనకు కలిగే లాభాలు ఏమున్నాయి, అసలు నేచర్లో ఏం జరుగుతుంది, మన చుట్టూ ఏం జరుగుతుందనే అంశాలపైనే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం అయితే ఉంటుందండి. ఫస్ట్ దాంట్లో మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేద్దాం, మరి ఏ విధంగా ఇట్లాంటి అన్ని అప్లికేషన్స్ ఉన్నాయనే చూద్దాం. కాంతి ఎప్పుడైనా సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తే మనము ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పారదర్శక పదార్థం అనుకుందాం. పారదర్శక పదార్థం అయితే దీని గుండా కాంతి అనేది క్లియర్గా బయటకు వెళ్ళడానికి ఆస్కారం అయితే ఉంటుందండి. దెన్ అపారదర్శక పదార్థాన్ని తీసుకుంటే కాంతి అనేది ఇటు నుంచి ఇటువైపు వెళ్ళడానికి ఆస్కారం అయితే ఉండదు అండి. అదేవిధంగా పాక్షిక పారదర్శక పదార్థం తీసుకుంటే ఇది అపారదర్శక, ఇది పాక్షిక పారదర్శక పదార్థాన్ని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 కాంతి కిరణాలు దీనిపైన పడ్డాయి అనుకుందాం. ఒక కాంతి కిరణం మాత్రమే ఒకవైపు నుంచి మరొక వైపుకు ఈజీగా ప్రయాణిస్తుంది, ఇంకా 2 వెళ్ళడానికి ఛాన్స్ లేవు. ఈ మూడింటిలో ఏవి నీడలను ఏర్పరుస్తాయి? నేను ఫస్ట్ క్లాస్ లాస్ట్ మినిట్లో మీకు క్వశ్చన్ రైజ్ చేసినానండి. దాన్ని ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చిన. పారదర్శక పదార్థం అయితే కాంతి ఇటు నుంచి ఇటువైపు క్లియర్గా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అపారదర్శక పదార్థం అయితే కాంతి దీనిపైన పడి అక్కడే ఆగిపోతుంది, ఇటువైపు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. పాక్షిక పారదర్శక పదార్థంలో మాత్రం కొంచెం కాంతి మాత్రమే ఒకవైపు నుంచి మరొక వైపుకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇక్కడ ఈ అపారదర్శక పదార్థాలపై కాంతి పడ్డప్పుడు, కాంతి రుజుమార్గంలో ప్రయాణించినప్పుడు ఈ అపారదర్శక పదార్థాలపై కాంతి పడ్డప్పుడు ఇటువైపు ఏమి ఏర్పడతాయి? నీడలు ఏర్పడతాయి. ఏర్పడతాయి? నీడలు అనేవి ఏర్పడతాయండి. షాడోస్ అనేవి మనకి ఇక్కడ ఏర్పడతాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది వాటిలో ఏ పదార్థాలు నీడలను ఏర్పరుస్తాయి? అపారదర్శక పదార్థాలు నీడలను ఏర్పరుస్తాయి. మరి పారదర్శక పదార్థాలు నీడలను ఏర్పరుస్తాయా? పారదర్శక పదార్థాలు ఎప్పుడు కూడా నీడలను ఏర్పరచవు. ఎందుకోసం అంటే తమ పైన పడిన మొత్తం కాంతి ఒకవైపు నుంచి మరొక వైపుకు వెళ్ళిపోతుందండి. కానీ అపారదర్శక పదార్థం పైన పడిన కాంతి ఒకవైపు నుంచి మరొక వైపుకు పడే అవకాశం అయితే ఉండదు అండి. అందువల్ల ఇక్కడ మనకి ఏం ఏర్పడుతున్నాయి? నీడలు ఏర్పడుతున్నాయి. కాంతి రుజుమార్గ ప్రయాణం వలన, ఈ రుజుమార్గ ప్రయాణం వలన అపారదర్శక పదార్థాలపై కాంతి పడ్డప్పుడు ఏం ఏర్పడుతున్నాయి? నీడలు అనేవి ఏర్పడుతున్నాయి. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇక్కడ ఏమంటున్నా, నీడకు ప్రతిబింబానికి గల డిఫరెన్స్ ఏంటి? నీడకు ప్రతిబింబానికి గల డిఫరెన్స్ ఏంటి? ప్రతిబింబంకు సంబంధించిన అంశాలు మనకి ఇంకా రాలేవు. ప్రతిబింబానికి సంబంధించిన అంశాలు మనకు దర్పణాలు కాన్సెప్ట్లో రావడం జరుగుతుంది. మరి అప్పటి వరకు నేనేమంటున్నా, కంపేర్ చేస్తున్నా. ఈ నీడ అంటే ఏంటి, ప్రతిబింబం అంటే ఏంటి? నీడ అంటే కాంతి లేని ప్రదేశం. నీడ అంటే కాంతి లేని ప్రదేశం. కాంతి లేని ప్రదేశాన్ని మనం ఏమంటున్నాం? నీడ అంటున్నాం. ప్రతిబింబం అంటే ఏంటి? కాంతి వలన ఏర్పడేది. కాంతి వలన ఏర్పడేది దాన్ని మనం ఏమంటున్నాం? ప్రతిబింబం అని అంటున్నాం. క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇమేజ్ షాడో, కాంతి లేని ప్రదేశం, కాంతి వలన ఏర్పడేది. ఇది ఒక వస్తువు యొక్క ఆకృతిని దాదాపుగా చూపిస్తుంది. వస్తువు యొక్క ఆకృతిని దాదాపుగా, అంటే మొత్తం కాదు, దాదాపుగా చూపిస్తుందండి. దాదాపుగా చూపిస్తుంది. ఏది? నీడ. మరి ప్రతిబింబం వస్తువు యొక్క పూర్తి ఆకృతిని చూపిస్తుంది. వస్తువు యొక్క పూర్తి ఆకృతిని చూపించేది ఇది ప్రతిబింబము. కాంతి లేని ప్రదేశం, కాంతి వలన ఏర్పడేది ప్రతిబింబం. వస్తువు యొక్క ఆకృతిని దాదాపుగా చూపిస్తుంది నీడ. వస్తువు యొక్క పూర్తి ఆకృతిని చూపిస్తుంది ప్రతిబింబము. ఇక్కడ నీడలో రంగులు అనేవి ఉండవు అండి. రంగులు ఉండవు, కనబడవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ వేసుకున్నా లేదా ఎల్లో కలర్ వేసుకున్నా, నా పైన కాంతి వెనుక నుంచి పడ్డప్పుడు నా యొక్క నీడ
ఇక్కడ కింద పడుతుంది, ఆ నీడ పైన ఆ ఎల్లో కలర్ టీషర్టో వైట్ కలర్ టీషర్టో లేదా బ్రౌన్ కలర్ టీషర్టో రెడ్ కలర్ టీషర్టో కనబడుతుందా? కనబడడానికి ఆస్కారం లేదు. అది నల్లగానే కనబడుతుంది. ఎందుకోసం అంటే అది కాంతి లేని ప్రదేశం. నువ్వు ఏ రంగు టీషర్ట్ వేసుకున్నా అది నల్లగానే కనబడుతుంది, ఒకే రకంగానే కనబడుతుంది. అంటే రంగులను చూపించదు, రంగులు అనేవి ఉండదు. కానీ ప్రతిబింబం, నేను ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకొని దర్పణం ముందు నిలబడితే ఎల్లో కలర్ అనే కనబడుతుంది, రెడ్ కలర్ తీసుకొని నిలబడితే రెడ్ కలర్నే కనబడుతుంది, బ్లాక్ తీసుకుంటే బ్లాక్లోనే ఏర్పడుతుంది. ఏ రంగు ఉంటుందో వస్తువుకి ప్రతిబింబం కూడా అదే రంగును చూపిస్తుంది. రంగులు ఉంటాయండి, రంగులు ఉంటాయి. ఏ రంగు ఉంటే ఆ రంగునే చూపించేది ప్రతిబింబము. నువ్వు ఏ రంగు డ్రెస్ వేసుకున్నా ఒకే రకంగా చూపించేది, నల్లగా చూపించేది దాన్ని మనం ఏమంటున్నాం? నీడ అంటున్నాం. అంటే ఎవ్రీడే లైఫ్లో నీడలు ఏర్పడడానికి కావలసిన కాంతి ధర్మం ఏది? కాంతి రుజుమార్గము. మరి నీడలు ఏర్పడడానికి కావలసిన పదార్థాలలో మనం ఏం తీసుకున్నాం? అపారదర్శక పదార్థం తీసుకున్నాం. మరి నేనేమంటున్నా, ఒక వస్తువు యొక్క నీడ ఏర్పడాలంటే కావలసినవి ఏమిటి? ఒక వస్తువు యొక్క నీడలు ఏర్పడాలంటే కావలసినవి ఏంటేంటి? ఫస్ట్ పాయింట్ మనకేం కావాలి? కాంతి అనేది కావాలండి. కాంతి అనేది కంపల్సరీ. కాంతి లేకపోతే నీడలు అనేవి ఏర్పడవు. కాంతి లేకపోతే నీడలు అనేవి ఏర్పడవు. ఫస్ట్ పాయింట్ కాంతి కావాలి. కాంతితో పాటు ఎలాంటి పదార్థం కావాలి? అపారదర్శక పదార్థం కావాలి. అపారదర్శక పదార్థం, ఒపాక్యూ సబ్స్టాన్స్ అనేది కంపల్సరీ కావాలి. రైట్. మరి ఈ రెండు ఉంటే నీడ ఏర్పడుతుందా? ఈ రెండింటితో పాటు నీడ ఏర్పడడానికి కావలసిన మరొక ముఖ్యమైనది ఏంది? నీడ ఎక్కడ పడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎండలో నిలబడ్డాం అనుకుందాం. ఎండలో నిలబడ్డాం, అపోజిట్ డైరెక్షన్లో నిలబడ్డాం, సూర్యకాంతి మన బాడీ మీద పడ్డది. ఎస్, అక్కడ కాంతి అనేది ఉంది. మన బాడీ కూడా అపారదర్శక పదార్థం అండి. సో మరి నీడ ఎక్కడ పడుతుంది? సార్ నేల మీద పడుతుంది. నేల ఏ విధంగా పనిచేస్తుంది? తెరలాగా పనిచేస్తుంది, స్క్రీన్ లాగా పనిచేస్తుంది. అంటే నీడలు ఏర్పడడానికి కావలసిన పదార్థాలలో కాంతి ఎంత ముఖ్యమో, అపారదర్శక పదార్థం ఎంత ముఖ్యమో, తెర కూడా అంతే ముఖ్యము. తెర ఈజ్ నథింగ్ బట్ స్క్రీన్ అండి. సినిమా థియేటర్లలో మనం బొమ్మలన్నీ దేని మీద చూస్తాం? స్క్రీన్ మీదనే చూస్తామండి. స్క్రీన్ అనేది ఇక్కడ కంపల్సరీ. నీడలు ఏర్పడడానికి కావలసిన పదార్థాలలో ముఖ్యమైనవి ఏంటేంటి? కాంతి ఒకటి ముఖ్యమైనది, రెండు అపారదర్శక పదార్థం ఒకటి ముఖ్యమైనది, అదేవిధంగా తెర. ఈ మూడు అనేవి కంపల్సరీగా కావలసినవే. ఈ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోండి. జస్ట్ మనకు నీడలు వచ్చినాయి, నీడలతో పాటు మనము ప్రతిబింబాన్ని కంపారిజన్ చేసినాం. అదేవిధంగా నీడలు ఏర్పడడానికి కావాల్సిన సోర్సెస్ గురించి మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా కాంతి రుజుమార్గ ప్రయాణం వలన నిజ జీవితంలో ఇంకా ముఖ్యమైనవి ఏర్పడేవి ఏంటంటే గ్రహణాలు ఏర్పడతాయి. ఏమి ఏర్పడతాయండి? గ్రహణాలు ఏర్పడతాయి. మనందరికీ తెలిసిన విషయమే. గ్రహణాలు ఏర్పడతాయి. గ్రహణాలు ఎన్ని రకాలుగా ఉంటాయండి? సూర్యగ్రహణము, అదేవిధంగా చంద్రగ్రహణము, రెండు రకాల గ్రహణాలు ఏర్పడతాయి. కాంతి రుజుమార్గ ప్రయాణం వలన నిజ జీవితంలో ఎన్ని రకాల గ్రహణాలు ఏర్పడతాయి? రెండు రకాల గ్రహణాలు ఏర్పడతాయి. ఏంటేంటి? సూర్యగ్రహణము సోలార్ ఎక్లిప్స్, చంద్రగ్రహణము లూనార్ ఎక్లిప్స్ అని మనం అంటాం. మరి ఈ సూర్యగ్రహణము మరలా రెండు రకాలు, చంద్రగ్రహణము మరలా రెండు రకాలు. పాక్షిక సంపూర్ణ అంటే పాక్షిక సూర్యగ్రహణము, సంపూర్ణ సూర్యగ్రహణము. అదేవిధంగా చంద్రగ్రహణం కూడా పాక్షిక సంపూర్ణ. అంటే దీన్ని మనం ఏమని చెప్పాలి? పాక్షిక చంద్రగ్రహణము, సంపూర్ణ చంద్రగ్రహణము. సో ఇట్లా ఏ గ్రహణము నీకు ఎగ్జామ్లో కనబడని దానికి సంబంధించిన ఆన్సర్ నువ్వేం పెట్టి రావాలి? కాంతి రుజుమార్గమే పెట్టి రావాలి. ఎగ్జామ్లో అడతాడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడడానికి కావలసిన ధర్మం ఏంటి అంటాడు, లేదా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడడానికి కావలసిన కాంతి ధర్మము ఏంటి అంటాడు. నువ్వు ఏ గ్రహణము పేరుని ఎగ్జామినేషన్ పేపర్లో చూస్తే ఆన్సర్ ఏం పెట్టి రావాలి? కాంతి రుజుమార్గమే పెట్టి రావాలి. కాంతి
రుజు మార్గమే పెట్టి రావాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఎస్, మరి పాక్షిక మరియు సంపూర్ణ గ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయి అనే విషయాలను మనం గమనిద్దాం. దానికంటే ముందు సూర్యగ్రహణము చంద్రగ్రహణం మీరు సోషల్ స్టడీస్లో క్లియర్గా ఎక్కువగా దీనికి సంబంధించిన అంశాలను నేర్చుకుని ఉంటారు. ఇక్కడ నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తా, ఎప్పుడైనా మనకు బేసిక్ అంశాలపైన అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సోలార్ ఎక్లిప్స్లో అంటే సూర్యగ్రహణంలో ఎవరెవరు ఏ వరుసలో ఉంటారు అనే క్వశ్చన్ మనకు రావచ్చు. ఫస్ట్ ఎవరున్నారండి? సన్, సూర్యుడు ఫస్ట్ ఉన్నాడండి. దెన్ నెక్స్ట్ ఎవరున్నారండి? చంద్రుడు ఉన్నారండి. చంద్రుడు తర్వాత ఎవరు వచ్చిందండి? భూమి. అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి, SME అని రాసుకోండి. ఈ ఆర్డర్లో ఉంటే ఏర్పడే గ్రహణం ఏది? సూర్యగ్రహణం అంటున్నాం. ఫస్ట్ సూర్యుడు, దాని తర్వాత ఎవరొచ్చిండు? చంద్రుడు, దాని తర్వాత ఎవరొచ్చిండు? ఎర్త్. అంటే సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే, సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే ఏర్పడే గ్రహణము సూర్యగ్రహణము, సోలార్ ఎక్లిప్స్ అని అంటున్నాం. సార్ మరి చంద్రగ్రహణం ఎట్లా ఏర్పడుతుంది? చంద్రగ్రహణం ఏర్పడాలంటే సూర్యునికి చంద్రునికి మధ్యలో ఎవరు రావాలి? భూమి రావాలి. SEM అని గుర్తుపెట్టుకోండి. ఇదేమో SME, ఇదేమో SEM అని గుర్తుపెట్టుకోండి. సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి వచ్చినప్పుడు ఏర్పడే గ్రహణము చంద్రగ్రహణము అంటున్నాం. ఏమన్నాం? చంద్రగ్రహణం అంటున్నాం, లూనార్ ఎక్లిప్స్ అని అంటున్నాం. మేబీ ఎప్పుడైనా బేసిక్ అంశాల మీద అడగచ్చు, లేదా సోషల్ స్టడీస్లో వీటి గురించి కూడా క్లియర్గా నేర్చుకుంటారు. అటువైపు కూడా మనకు పాయింట్స్ గుర్తుంటే బాగుంటుందండి. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణము, అదేవిధంగా సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వస్తే చంద్రగ్రహణం అని అంటున్నామండి. అదేవిధంగా నేను ఇందాక రైజ్ చేసిన పాక్షిక మరియు సంపూర్ణ చంద్ర సూర్యగ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయంటే నీడలు ఏర్పడ్డప్పుడు మనకు దాని చుట్టూ ఏం ఏర్పడుతుంది? దట్టంగా ఏర్పడుతుంది, మొత్తం బ్లాక్ కలర్గా ఉంటుంది. అదేవిధంగా దాని చుట్టూ కొంచెం పాక్షికమైన నీడలు ఏర్పడతాయి, కొంచెం తక్కువగా ఉంటుంది. వాటిని మనం ఏమంటాం? అంబ్రా మరియు పెనంబ్రా అని అంటున్నాం. ఏమంటాం? అంబ్రా లేదా పెనంబ్రా అంటున్నాం. ఈ దట్టమైన ప్రాంతాన్ని మనం మొత్తం కూడా చూడండి, ఇక్కడ చీకటిగా ఉంది, దట్టంగా ఉంది, దీన్ని మనం ఏమంటున్నాం? అంబ్రా అని అంటున్నాం. దాని పక్కన ఉన్నది ఏమేర్పడుతుంది? కొంచెం పాక్షికంగా ఉంది, నల్లగా ఉంది, ఈ ప్రాంతాన్ని మనం ఏమంటున్నాం? పెనంబ్రా అని అంటున్నాం. అంబ్రా, పెనంబ్రా దట్టంగా ఏర్పడ్డప్పుడు దాన్ని మనం అంబ్రా అని అంటున్నాం. ఇప్పుడు మనకు సంపూర్ణ సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడతాయి. దాని పక్కన కొంచెం పెనంబ్రా పాక్షికంగా నల్లగా ఏర్పడింది, పాక్షికంగా నీడలు ఏర్పడ్డాయి, కొంచెమే ఏర్పడ్డాయి, దాన్ని మనం పెనంబ్రా అంటున్నాం. మరి ఈ పెనంబ్రా ఏర్పడ్డప్పుడు ఏర్పడే గ్రహణాలు పాక్షిక చంద్రగ్రహణము లేదా పాక్షిక సూర్యగ్రహణం అని అంటున్నాం. అంటే పూర్తిగా నల్లగా ఏర్పడ్డప్పుడు సంపూర్ణనండి, లేదు కొంచెమే నల్లగా కొంచెమే నీడలక్క ఏర్పడ్డదాన్ని మనం ఏమంటున్నాం? పాక్షిక అని అంటున్నాం. గుర్తుపెట్టుకోవాలి, అంబ్రా పెనంబ్రా అని అంటున్నాం. ఈ విషయాల్ని మనం క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంత డెప్త్గా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం అయితే ఉండదు అండి. కొద్ది మోతాదులోనే చిన్న చిన్న క్వశ్చన్స్ మ్యాక్సిమం నాకు తెలిసి ఈ గ్రహణాల పేర్లు ఇచ్చి ఏ కాంతి ధర్మమో అడుగుతాడో అది గుర్తుపెట్టుకోవాలి. లేదు అడిషనల్గా ఒక్కొక్కసారి కొంచెం డెప్త్నెస్ పోతుందన్న ఉద్దేశంతో ఇచ్చినామండి. దట్టమైన చీకటులు ఏర్పడితే సంపూర్ణ, కొంచెమే నీడలు ఏర్పడ్డాయి, మసకగానే నీడలు ఏర్పడ్డాయి అనుకుంటే దాన్ని మనం ఏమనాలి? పాక్షిక అనాల్సిన అవసరం అయితే ఉందండి. ఈ గ్రహణాలు కూడా ఏ కాంతి ధర్మం ఆధారంగా పనిచేస్తున్నాయి? కాంతి రుజు మార్గం ఆధారంగానే పనిచేయడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా ఇంకా ఏమున్నాయి ఎవ్రీడే లైఫ్లో వీటికి సంబంధించిన అప్లికేషన్స్ ఏమున్నాయనే చూద్దాం. ఇక్కడ తోలు బొమ్మల ఆట అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. మన సాంప్రదాయ కళలలో ఒకటైన తోలు బొమ్మల ఆట ఏ ధర్మం ఆధారంగా ఆడించే వాళ్ళు ఓల్డెన్ డేస్లో అంటే కాంతి రుజుమార్గం అనే ధర్మం ఆధారంగానే వీటిని ఆడించేవాళ్ళు. ముంగట స్క్రీన్ ఉంటుందండి, స్క్రీన్ వెనకాలో ఈ క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయండి, దాని వెనకాలో లైట్ ఉంటుందండి. ఆ లైట్ వాళ్ళ మీద పడ్డప్పుడు వాళ్ళ యొక్క నీడ అనేది స్క్రీన్ మీద పడుతుంది. ఆ స్క్రీన్ మీద పడడం వల్ల వీళ్ళు అటు ఇటు మూవ్ అవడం వల్ల అక్కడ యాక్షన్ ప్లే అనేది జరుగుతుంది. ఈ తోలు బొమ్మలాట ఏ కాంతి ధర్మం
ఆధారంగా ఆడించేవాళ్ళు, కాంతి రుజుమార్గం ఆధారంగానే ఆడించేవాళ్ళండి. కాంతి రుజుమార్గం ధర్మం ఆధారంగానే ఆడించేవాళ్ళు. ఎందుకోసం అంటే మనకు వీళ్ళు అపారదర్శక పదార్థాలుగా పనిచేస్తారు. వీళ్ళకి సంబంధించిన నీడలు అనేవి స్క్రీన్ మీద అనేవి ఏర్పడతాయండి. ఆ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. చూడండి, ఏంది ప్రతిబింబము, నీడ. ఇక్కడ చూడండి, నీడ ఎట్లా కనబడుతుంది. వీడు వైట్ కలర్ షర్ట్ వేసుకున్నాడు, బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకున్నాడు, బ్లూ కలర్ టై కట్టుకున్నా కానీ మొత్తం ఒకే రకంగా కనబడుతుంది. ఇక్కడ చూస్తే వీడు స్కై బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకున్నాడు, బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకుంటే ఇది యాజ్ ఇట్ ఈజ్గా కనబడుతుంది. దీన్నేమో ప్రతిబింబం అంటున్నాం, దీన్నేమో నీడను అంటున్నాం. యాజ్ యూజువల్గా మనం ఎప్పుడైనా ప్రాక్టికల్గా గమనించుకోవచ్చండి. ఎస్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. దెన్ నెక్స్ట్ వచ్చేసేసి వస్తువు ఉందండి. ఒక వస్తువుకు ఒకే రకమైన నీడలు ఏర్పడతాయా, వివిధ రకాల నీడలు ఏర్పడతాయా అనేదాన్ని గమనించాలి. సింపుల్గా ఆ వస్తువు కంటే ముందు నిన్ను నువ్వే ఎగ్జాంపుల్ తీసుకో. ప్రొద్దున సూర్యోదయం జరిగినప్పుడు ఎండలో వెళ్ళి నిలబడు, నీ యొక్క నీడ ఎటువైపు పడుతుంది, ఎట్లా పడుతుంది ఒకసారి చూడు. దెన్ మధ్యాహ్న సమయంలో నిలబడు, అప్పుడు కాంతి నీ మీద పడ్డప్పుడు నీ నీడ ఎటువైపు పడుతుంది, నీ యొక్క ఆకారం ఎట్లా కనబడుతుంది, ఎంత సైజులో కనబడుతుందనే చూడు. అట్లాగే సాయంత్రం సమయంలో కూడా చూసే ప్రయత్నం చెయ్యు. ఈ 3 సిచ్యువేషన్లలో నీడలు ఒకే రకంగా ఉన్నాయా, ఒకే ఆకారంలో ఉన్నాయా, ఒకే పరిమాణంలో ఉన్నాయా, ఉండడానికి ఛాన్స్ లేదండి. అదేవిధంగా నీ దగ్గర ఏదైనా ఒక వస్తువు తీసుకొని దాని వెనకాల ఒక టార్చ్ లైట్ పట్టు, ఈ డైరెక్షన్లో టార్చ్ లైట్ పట్టు, దీని నీడ గోడ మీద వైట్ వాల్ మీద పడేటట్టు చూసుకో, ఎట్లా షేప్ కనబడుతుంది చూడు. అదేవిధంగా నెక్స్ట్ లైట్ డైరెక్షన్ మార్చు, డిఫరెంట్ డైరెక్షన్స్ మార్చినప్పుడు వాటి నీడలన్నింటిని గమనించు. ఇప్పుడు నీకేమర్థమవుతుంది, సార్ నీడల ఆకారాలు మారుతున్నాయి, నీడల యొక్క పరిమాణాలు మారుతున్నాయి. అంటే ఒక వస్తువుకు వివిధ రకాల నీడలను ఉత్పత్తి చేయొచ్చా, చేయరాదా, ఏర్పరచరాదా, ఏర్పరచవచ్చు. అది ఎట్లా ఏర్పరచవచ్చు, దానిపైన పడే కాంతి డైరెక్షన్ని మార్చడం వల్ల ఒక వస్తువుకు వివిధ రకాల నీడలు అనేవి ఏర్పడతాయి. ఏమంటున్నా, వస్తువుపై పడే కాంతి దిశల ఆధారంగా వస్తువు నీడల ఆకృతులు పరిమాణాలు మారుతాయండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. వస్తువుపై పడే కాంతి దిశల ఆధారంగా వస్తువు నీడల యొక్క ఆకృతులు మరియు పరిమాణాలు ఏమైపోతాయి, మారుతాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద షేప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సైజెస్ని కూడా మనము రెడీ చేయొచ్చు. ఇక్కడ ఒక వస్తువు ఉందండి, ఈ వస్తువు చూడండి, ఈ వస్తువు పైన కాంతిని డిఫరెంట్ డైరెక్షన్లో పంపించినప్పుడు మనకి ఇక్కడనేమో ఓవెల్ షేప్లో అండాకృతి లెక్క వచ్చింది, ఇక్కడనేమో చతురస్రం లెక్క రావడం జరిగింది, ఇక్కడనేమో దాదాపు ట్రయాంగిల్ లెక్క రావడం జరిగింది. ఒకే వస్తువుకు 3 డైరెక్షన్లో 3 రకాల షేప్స్ అనేవి మనకు క్లియర్గా కనబడుతున్నాయండి. ఎస్, ఇది మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ఆధారంగా ఇట్లా డిఫరెంట్ టైప్ని మనం పొందడానికి ఛాన్స్ కూడా ఉంటుందండి. అదేవిధంగా మనకు స్కూల్ సిలబస్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయండి. ఏంటంటే పిన్ హోల్ కెమెరా నీడను ఏర్పరుస్తుందా, ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందా అనేది ఫస్ట్ పాయింట్. పిన్ హోల్ కెమెరా అనేది నీడను ఏర్పరుస్తుందా లేదా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందా అనేది ఫస్ట్ పాయింట్. మీరు గుర్తుపెట్టుకోవాలి, పిన్ హోల్ కెమెరా అనేది నీడను ఏర్పరచదు, ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఫస్ట్ పాయింట్, పిన్ హోల్ కెమెరా అనేది నీడను ఏర్పరచదు, ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఇది క్లియర్. దెన్ నేనేమంటున్నా, పిన్ హోల్ కెమెరా ఏ కాంతి ధర్మం ఆధారంగా పనిచేస్తుంది, పిన్ హోల్ కెమెరా కాంతి రుజుమార్గం అనే ధర్మం ఆధారంగా పనిచేస్తుంది. ఎట్లయినా మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడగచ్చు, కాంతి రుజుమార్గం ఆధారంగానే పనిచేస్తుంది. ఫస్ట్ పాయింట్, పిన్ హోల్ కెమెరా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది, పిన్ హోల్ కెమెరా కాంతి రుజుమార్గం ఆధారంగానే పనిచేస్తుంది. నెక్స్ట్, పిన్ హోల్ కెమెరాలో ఏర్పడే ప్రతిబింబము నిఠారు ప్రతిబింబమా, తలక్రిందులు ప్రతిబింబమా?
నిటారు ప్రతిబింబమా తలక్రిందులు ప్రతిబింబమా? ఏ ప్రతిబింబమో ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. టక్కు మనకి ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంది. పిన్ హోల్ కెమెరాలో ఏర్పడే ప్రతిబింబము తలక్రిందులు ప్రతిబింబము. ఇక్కడ చూడండి తలక్రిందులు ప్రతిబింబమే ఏర్పడింది, ఇక్కడ కూడా తలక్రిందులు ప్రతిబింబమే ఏర్పడింది. దెన్ పిన్ హోల్ కెమెరా ఏర్పరిచే ప్రతిబింబము నిజ ప్రతిబింబమా మిథ్యా ప్రతిబింబమా? నిజ ప్రతిబింబమా మిథ్యా ప్రతిబింబమా? పిన్ హోల్ కెమెరా ఏర్పరిచే ప్రతిబింబము నిజ ప్రతిబింబము, మిథ్యా ప్రతిబింబం కాదండి. ఇక్కడ ఏమంటున్నా, పిన్ హోల్ కెమెరా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది, నీడను కాదు. పిన్ హోల్ కెమెరా కాంతి రుజుమార్గం ఆధారంగానే పనిచేస్తుంది. పిన్ హోల్ కెమెరా తలక్రిందులు ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. పిన్ హోల్ కెమెరా నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ పాయింట్, పిన్ హోల్ కెమెరా పెద్దదాన్ని వస్తువు కంటే పెద్ద ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందా, వస్తువు కంటే చిన్న ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందా? వస్తువు కంటే చిన్న ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. పిన్ హోల్ కెమెరా వస్తువు కంటే చిన్న ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. వస్తువు పరిమాణం ఎంత ఉంటుందో దానికంటే చిన్న పరిమాణం గల ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే రెండు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లలో మనకు అడగబడిన క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా పిన్ హోల్ కెమెరాకు సాధారణంగా ఒక హోల్ మాత్రమే ఉంటుంది. అది పిన్ ఎంత సైజు ఉంటుందో అంతే సైజులో ఉంటుంది. మరి ఒక హోల్ ఉన్నప్పుడు ప్రతిబింబం అనేది స్పష్టంగా ఏర్పడుతుంది. ఎట్లా ఏర్పడుతుంది, ఎందుకు ఏర్పడుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ముందు, ఒక హోల్ ఉన్నప్పుడు ప్రతిబింబం అనేది స్పష్టంగా ఏర్పడుతుంది, దానికి పెద్ద ప్రాబ్లం అనేది లేదు. ఒకవేళ మొన్న రీసెంట్గా టెట్ 2లో మే మంత్లో జరిగిన టెట్ పేపర్ 2లో అడగబడిన క్వశ్చన్, పిన్ హోల్ కెమెరాకు 2 హోల్స్ చేస్తే ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి? పిన్ హోల్ కెమెరాకు 2 హోల్స్ చేస్తే 2 ప్రతిబింబాలు ఏర్పడతాయి. 2 ప్రతిబింబాలు ఏర్పడతాయి. మరి ఈ ప్రతిబింబాలు అంత స్పష్టంగా ఉంటాయంటే ఉండకపోవచ్చు. మొదటి ప్రతిబింబము రెండవ ప్రతిబింబం ఒకవేళ అవి కలిస్తే, ఒకవేళ తెర పైన కలిస్తే ఇక్కడ అస్పష్టం అనేది ఏర్పడుతుంది. అస్పష్టం అనేది ఏర్పడుతుంది. ఒక హోల్ ఉంటే స్పష్టమైన ప్రతిబింబం ఏర్పడుతుంది. 2 హోల్స్ చేస్తే ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయని మనకి ఎగ్జామ్లో అడిగిండు. 2 హోల్స్ చేస్తే 2 ప్రతిబింబాలు ఏర్పడతాయి. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్, డైరెక్ట్ పాయింట్ అండి. ఒకవేళ పిన్ హోల్ కెమెరా యొక్క సైజు పిన్ అంతా ఉంటుంది, దాని సైజు పెసరు గింజంత వరకు పెంచితే ఏమవుతుంది అని ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ మనకు అడగడం జరిగింది. పిన్ హోల్ కెమెరా యొక్క సైజు పెసరు గింజంత వరకు పెంచితే దాని లోపలికి వెళ్ళే కాంతి తీవ్రత ఏమైపోతుంది, పెరుగుతుంది. ఎక్కువ మోతాదులో కాంతి వెళ్ళడం వల్ల అక్కడ ఏర్పడే ప్రతిబింబం ముద్దగా కనబడుతుంది. అందులో ఆ ప్రతిబింబంలో ఉన్న వివిధ రకాల ఆకారాలు, వివిధ రకాల పాయింట్స్ అనేవి కనబడవు, ముద్దలాగానే కనబడుతుంది. అంటే స్పష్టమైన ప్రతిబింబం అనేది ఏర్పడదు, కొంచెం బ్లర్గా ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. హోల్ సైజు పిన్ అంతనే ఉన్నప్పుడే ఇట్లా స్పష్టంగా ఒక చెట్టు యొక్క ప్రతిబింబాన్ని పిన్ హోల్ కెమెరా తెరపైన ఏర్పరిచినప్పుడు ఇది చెట్టులాగానే కనబడుతుంది. ఇది కాండం అని, ఇక్కడ కొన్ని వేర్లు అని, ఇక్కడ కొన్ని కొమ్మల్లాగా కనబడుతుంది ఒక హోల్ ఉన్నప్పుడే. అదేవిధంగా హోల్ సైజు పెద్దగా చేసినప్పుడు ఇదంతా కూడా మనకి ఎట్లా కనబడుతుంది, ఒక ముద్దలాగా కనబడుతుంది. స్పష్టమైన ప్రతిబింబం అనేది ఏర్పడదు, అస్పష్టమైన ప్రతిబింబం ఏర్పడుతుంది. సైజు పెరిగినా కొలది దాని లోపలికి వచ్చే కాంతి అనేది పెరుగుతుంది. దానివల్ల స్పష్టమైన ప్రతిబింబము, పూర్తి ప్రతిబింబము క్లారిటీగా కనబడదండి. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. 2 ప్రీవియస్ క్వశ్చన్స్ మనకు ఇక్కడ నుంచి అడగడం అనేది జరిగింది. దెన్ ఇంకో కాన్సెప్ట్ ఏముంది, 6th క్లాస్ సైన్స్ బుక్లో ఈ పిన్ హోల్ కెమెరాకు సంబంధించిన 2 కాన్సెప్ట్స్ స్పెషల్గా ఇవ్వడం జరిగింది. ఏంది అంటే, ఇక్కడ ఒక క్యాండిల్ నుంచిన, ఇక్కడ ఒక చెట్టు నుంచిన, ఇక్కడ పిన్ హోల్ కెమెరాను, ఇక్కడ పిన్ హోల్ కెమెరాను యూజ్ చేసిన. ఇప్పుడు ఈ క్యాండిల్ యొక్క మొత్తం ప్రతిబింబము పిన్ హోల్ కెమెరా తెరపైన పడ్డదా పడలేదా అనే విషయాన్ని మీరు గమనించండి. చూస్తే మీకు ఏమర్థమవుతుంది, క్యాండిల్ యొక్క మొత్తం అనేది ఇక్కడ పడలేదు. క్యాండిల్ యొక్క ఫ్లేమ్ మాత్రమే, ఈ మంట మాత్రమే ప్రతిబింబంగా పిన్ హోల్ కెమెరా తెరపైన పడ్డది. అది కూడా తలక్రిందులుగానే పడ్డది. ఎస్, అదేవిధంగా ఒక చెట్టును పిన్ హోల్ కెమెరాతో చూసినప్పుడు,
ఒక చెట్టును పిన్ హోల్ కెమెరాతో చూసినప్పుడు మరి కొమ్మలు మాత్రమే పడ్డాయా లేదా మొత్తం చెట్టు ప్రతిబింబంగా తెర మీద ఏర్పడ్డదా అంటే మొత్తం చెట్టు చిన్న పరిమాణంలో తెర మీద ఏర్పడ్డది. సరే ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అనేది మన క్వశ్చన్. దానికంటే ముందు తలక్రిందులు ప్రతిబింబమే ఎందుకు ఏర్పడింది, నిటారు ప్రతిబింబం ఎందుకు ఏర్పడలేదు అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఒక వస్తువును పిన్ హోల్ కెమెరాతో చూస్తే ఆ వస్తువు యొక్క పై భాగం నుంచి వచ్చే కాంతి కిరణాలు తెర మీద కింది వైపు, అదేవిధంగా ఆ వస్తువు కింది భాగం నుంచి వచ్చే కాంతి కిరణాలు తెరపైన పై భాగం వైపుకు పడడం అనేది జరుగుతుంది. చూడండి, పై భాగం నుంచి వచ్చిన కాంతి కిరణాలు కిందికి పడ్డాయి, కింది భాగం నుంచి వచ్చిన కాంతి కిరణాలు పైకి పడడం అనేది జరిగింది. దానివల్ల ప్రతిబింబం ఎట్లా కనబడుతుంది, తల క్రిందులుగా కనబడుతుంది. ఇక్కడ కూడా చెట్టుది మనం గమనిస్తే పై భాగం నుంచి వచ్చిన కాంతి కిరణాలు తెర మీద కింది వైపు, కింది భాగం నుంచి వచ్చిన కాంతి కిరణాలు తెరకు పై భాగంలో పడడం వల్ల తల క్రిందులు ప్రతిబింబం అనేది పడుతుంది. ఇక్కడ కాంతి కిరణాలు పై భాగం నుంచి వచ్చేవి కానీ లేదా కింది భాగం నుంచి వచ్చేవి కానీ ఏ మార్గంలో ప్రయాణిస్తున్నాయి, రుజు మార్గంలో ప్రయాణిస్తున్నాయి. అందుకోసమే పిన్ హోల్ కెమెరా కాంతి రుజు మార్గం అనే ధర్మం ఆధారంగా పనిచేస్తుంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. చూడండమ్మా, ఇది వస్తువు అనుకున్నప్పుడు ఈ పై భాగం నుంచి స్టార్ట్ అయిన కాంతి కిరణాలు స్ట్రేట్గా కిందికి వస్తున్నాయి, కింది భాగం నుంచి వెళ్ళిన కాంతి కిరణాలు స్ట్రేట్గా పై భాగంలోకి వెళ్తున్నాయి. డైరెక్షన్లో మార్పు లేదు, రుజు మార్గం వల్లనే మనకి ఇక్కడ తలక్రిందులు ప్రతిబింబం అనేది ఏర్పడింది. ఈ పాయింట్ నేను క్లారిటీ ఇచ్చేసిన. తలక్రిందులు ఎందుకు ఏర్పడ్డదంటే మీకు క్లారిటీ వచ్చింది. పైన నుంచి వచ్చిన ఏమో కింద పడుతున్నాయి, కింద నుంచి వచ్చిన ఏమో పైన పడుతున్నాయి. పాయింట్ క్లియర్. ఇప్పుడు ఇక్కడ ఎందుకు పూర్తి ప్రతిబింబం ఏర్పడలేదు, ఇక్కడ ఎందుకు పూర్తి ప్రతిబింబం అనేది ఏర్పడింది? ఇక్కడ క్యాండిల్ యొక్క లైట్ వెలుగుతున్న ప్రాంతం అయితే ఉంది కదా, ఈ మంట నుంచి వచ్చే కాంతి కిరణాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. క్యాండిల్ యొక్క మంట నుంచి వచ్చే కాంతి కిరణాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ కాంతి కిరణాలు పిన్ హోల్ కెమెరా నుంచి లోనికి ప్రవేశించి తెర మీద పడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ క్యాండిల్ మొత్తం నుంచి వచ్చే కాంతి కిరణాల తీవ్రత అనేది సాపేక్షంగా తక్కువగా ఉంటుంది. ఇది క్యాండిల్ అనుకుందామమ్మా. క్యాండిల్ యొక్క ఓన్లీ మంట నుంచి వచ్చే కాంతి కిరణాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది పిన్ హోల్ నుంచి ప్రయాణించి తెర మీద పడడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కానీ మొత్తం క్యాండిల్ నుంచి వచ్చే కాంతి తీవ్రత సాపేక్షంగా తక్కువగా ఉంది. ఇది సాపేక్షంగా తక్కువగా ఉండడం వల్ల లోపలికి వెళ్ళి ఆ తెర మీద పడే అవకాశం అనేది లేదు. అందుకోసమే క్యాండిల్ని పిన్ హోల్ కెమెరాతో చూసినప్పుడు కేవలం వెలుగుతున్న ప్రాంతం యొక్క ప్రతిబింబం మాత్రమే, ఆ మంట యొక్క ప్రతిబింబం మాత్రమే తెర మీద పడిందండి. అదేవిధంగా ఒక చెట్టును పిన్ హోల్ కెమెరాతో చూసినప్పుడు పూర్తి ప్రతిబింబం ఎందుకు పడింది అంటే వాస్తవానికి చెట్టు మీద పడే కాంతి సూర్యకాంతి. ఈ చెట్టు మీద పడ్డాక రివర్స్ వెళ్ళే కాంతి, పిన్ హోల్ కెమెరాలోకి వెళ్ళే కాంతి యొక్క తీవ్రత అనేది ఏకరీతిగా ఉంటుంది, ఎక్కువ తీవ్రతను కలిగి ఉంటుంది. క్యాండిల్తో కంపేర్ చేస్తే చెట్టు మీద పడ్డ కాంతి సూర్యకాంతి పరావర్తనం చెందిన తర్వాత పిన్ హోల్ కెమెరా గుండా ప్రయాణించాలి, అది ఎక్కువ తీవ్రతను కలిగి ఉంటుంది, ఏకరీతిగా ప్రయాణిస్తుంది. అందువలన చెట్టు యొక్క మొత్తం ప్రతిబింబం అనేది పిన్ హోల్ కెమెరాలో తలక్రిందులుగా ఏర్పడుతుంది. బేస్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కాంతి తీవ్రతతో పోలిస్తే ఇక్కడ కాంతి తీవ్రత ఎక్కువగా ఉంటుంది, ఇక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడ కాంతి అనేది ఏకరీతిగా ప్రయాణిస్తుంది. అందువలనే ఇక్కడ పూర్తి ప్రతిబింబం అనేది ఏర్పడింది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక పాయింట్ని నేనేమంటున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యాండిల్ యొక్క దీపం అండి.
వెలుగుతున్న మంట, ఈ మంట నుంచి కాంతి అనేది అన్ని దిశల్లో ప్రయాణిస్తుంది. అన్ని దిశల్లో ప్రయాణించే కాంతితోటి మనకు పని లేదు. ఈ పిన్ హోల్ కెమెరా వైపు వెళ్ళే కాంతే మనకు రిక్వైర్డ్. మరి ఈ మంట నుంచి అన్ని బిందువుల నుంచి కాంతి ప్రయాణించిన అక్కడ పై భాగం నుంచి లోనికి ప్రయాణిస్తుంది, కింది భాగం నుంచి లోనికి ప్రయాణిస్తుంది, ఇక మిగిలిన భాగాల నుంచి లిటిల్ బిట్గా వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. మరికొంత కాంతి అనేది ఈ పిన్ హోల్ కెమెరాకున్న బ్లాక్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ మీద పడి ఆగిపోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఆ పాయింట్ని కూడా మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలండి. ఎస్, ఇక్కడ ఈ పిన్ హోల్ దగ్గరికి వచ్చిన కాంతి మాత్రమే లోపలికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. వేరే డైరెక్షన్లో దీని నుంచి వచ్చిన కాంతి అనేది లోపల వెళ్ళడానికి ఆస్కారం లేదు. ఆ పిన్ హోల్ కెమెరాకు ముందు వైపున్న బ్లాక్ పేపర్ పైన పడి అక్కడనే అబ్జార్ప్షన్ అనేది కేవలం జరుగుతుంది. ఆ బేస్ పాయింట్ని కూడా మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నేను మొత్తం మీదుగా పిన్ హోల్ కెమెరా నుంచి మన క్వశ్చన్స్ ఎట్లా అడగడానికి ఛాన్స్ ఉంది, ఎట్లా మనం గుర్తుపెట్టుకోవాలనేది సింప్లిఫై చేస్తే చూడండి. ఫస్ట్, పిన్ హోల్ కెమెరా కాంతి రుజుమార్గం ఆధారంగా పనిచేస్తుంది. రైట్, పిన్ హోల్ కెమెరా చిన్న హోల్ ఉంటుంది, పిన్ అంత సైజే ఉంటుంది, అది ఒక ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది, తలక్రిందులు ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది, చిన్న ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది, నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఎస్, అదేవిధంగా థర్డ్ పాయింట్, రెండు హోల్స్ చేస్తే రెండు ప్రతిబింబాలు ఏర్పడతాయి. అదేవిధంగా పెసరగింజంత సైజు పిన్ హోల్ని పెంచితే ఏమవుతుంది, అస్పష్టమైన ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. పైన నుంచి వచ్చే కాంతి కిరణాలు తెర మీద కింది వైపు, కింది నుంచి వచ్చే కాంతి కిరణాలు తెర మీద పై వైపు పడడం వల్ల తలక్రిందులు ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. క్యాండిల్ని పిన్ హోల్ కెమెరాతో చూస్తే కేవలం వెలుగుతున్న దీపం యొక్క ప్రతిబింబమే ఏర్పడుతుంది. అదేవిధంగా మొత్తం చెట్టును చూస్తే చెట్టు యొక్క ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. ఎందుకోసం అంటే క్యాండిల్ని చెట్టును రెండింటిని పోల్చితే క్యాండిల్ దీపం నుంచి వచ్చే కాంతి తీవ్రత మాత్రమే ఎక్కువగా ఉంటుంది, మొత్తం క్యాండిల్ నుంచి వచ్చే కాంతి తీవ్రత తక్కువగా ఉంటుంది. కానీ చెట్టు వైపు నుంచి వచ్చే కాంతి తీవ్రత కంప్లీట్గా ఎక్కువగా ఉంటుంది. ఏకరీతిగా ప్రయాణించడం వల్ల మొత్తం అనేది పడడానికి మనకు ఆస్కారం అయితే ఉంటుంది. ఇవన్నీ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే కంపల్సరీగా ఏ రకంగా క్వశ్చన్ అడిగినా మనం చేయడానికి ఛాన్స్ అయితే ఉందండి. అదేవిధంగా ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన అన్ని పాయింట్స్లో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని మీ ముందుకు తీసుకొచ్చినాం. క్లాస్ వినుకుంటా నోట్స్ అక్కడక్కడ క్యాచప్ కాని వాళ్ళ కోసం ఒక్కసారి రీకాల్ చేసిన చూడండి. అన్ని వస్తువులకు నీడలు ఏర్పడతాయా? అన్ని వస్తువులకు నీడలు ఏర్పడవు. కేవలం అపారదర్శక పదార్థాలు మాత్రమే స్పష్టమైన నీడలను ఏర్పరుస్తాయి. పాయింట్ డిస్కస్ చేసినాం. అపారదర్శక వస్తువులు మాత్రమే ఏర్పరుస్తాయి. రైట్. నీడలు ఏర్పడడానికి కావలసిన ఏమేం చెప్పినా కాంతి, అపారదర్శక పదార్థం, తెర, అదే పాయింట్ని మనం ఇక్కడ క్లియర్గా రాసుకోవడం జరిగింది. అదేవిధంగా మన సాంప్రదాయ కళారూపాలలో ఏ కళను నీడల ఆధారంగా కాంతి రుజుమార్గం అనే ధర్మం ఆధారంగా ప్రదర్శించిండ్రు? చెప్పండి ఆన్సర్. తోలు బొమ్మలాట. ఎస్, తోలు బొమ్మలాట మన సాంప్రదాయ కళారూపాలలో ఒకటి. ఎస్, ఇందులో కొన్ని బొమ్మల నీడలను తెర మీద ఏర్పరుస్తూ వివిధ రకాల కథలను, గాథలను ప్రదర్శించేవారు. ఏమన్నా బొమ్మల నీడలను తెర మీద ఏర్పరుస్తూ వివిధ రకాల కథలను, గాథలను ప్రదర్శించేవారండి. గుర్తుపెట్టుకోవాలి. నీడ అనేది కాంతి ఉన్న ప్రదేశమా, కాంతి లేని ప్రదేశమా? కాంతి లేని ప్రదేశం. కాబట్టి అక్కడ ఏదైనా రంగు ఉంటుందా? రంగు అనేది ఉండదు అండి. దెన్ నీడను చూసి వస్తువును గుర్తించడం సాధ్యమవుతుందా? ఏదైనా నీడను చూడు, నీడను చూసి ఎగ్జాక్ట్లీ అది ఏ వస్తువు అని గుర్తించడం సాధ్యమవుతుందా? సాధ్యపడదు. నీడను చూసి వస్తువును ఎల్లప్పుడూ గుర్తించడం అనేది సాధ్యపడదండి. అదేవిధంగా మరొక పాయింట్, వస్తువులకు ఏర్పడే నీడల ఆకారాలను పరిశీలించడం ద్వారా, వస్తువులకు ఏర్పడే నీడల ఆకారాలను పరిశీలించడం ద్వారా కాంతి సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తుందని ఒక అవగాహనకు రావడం జరిగింది. ఎగ్జామ్లో క్వశ్చన్ అసెర్షన్ రీజన్ లాంటి క్వశ్చన్స్ ఉంటాయండి. కాంతి సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తుంది, అసెర్షన్. రీజన్ ఏమంటారంటే వస్తువులకు ఏర్పడే నీడల ఆకారాలను పరిశీలించడం ద్వారానే ఇది సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తుందని కంక్లూడ్ చేయడం జరిగింది అని మనకి ఇట్లా రీజన్ ఇస్తారు. అప్పుడు అసెర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే. ఎస్, ఇది దానికి సరైన ఎక్స్ప్లెనేషన్ కూడా అవుతుంది. ఏ రైట్
ఆర్ రైట్, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. అట్లాంటి క్వశ్చన్స్లలో ఇట్లాంటి పాయింట్స్ని మనకు అడగడానికి ఛాన్స్ ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఈ పాయింట్ నోట్ చేసుకోండి అండి అందరు కూడా. వస్తువులకు ఏర్పడే నీడల ఆకారాలను పరిశీలించడం ద్వారా కాంతి సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తుందని ఒక అవగాహనకు రావడం జరిగింది. దెన్ కాంతి కిరణాలు సరళరేఖా మార్గంలో ప్రయాణించడం వల్ల వస్తువును కాంతి జనకానికి వివిధ రకాల అభిముఖంగా ఉంచడం వలన వివిధ రకాల ఆకారాలు ఏర్పడుతున్నాయి. మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసినాం. నువ్వు ఎండలో నిలబడు, పొద్దుగల మధ్యాహ్నం సాయంత్రం అన్న ఒక వస్తువును పెట్టి దాని వెనకాల టార్చ్ లైట్ డిఫరెంట్ డైరెక్షన్లో పెట్టినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద షేప్స్ అనేవి వస్తాయా రావా? వస్తాయి. దానికి సంబంధించిన పాయింట్ని నేను ఇక్కడ క్లియర్గా మీకోసం రాయడం అయితే జరిగింది. నేను సైడ్కి జరిగిన ప్రతి పాయింట్ను కూడా క్లారిటీగా వీడియోని పాజ్ చేసేసి రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకటికి 2 సార్లు క్లియర్గా వినే ప్రయత్నం కూడా చేయండి. ఈ పాయింట్స్ అన్నీ కూడా మన దగ్గర లోడ్ అయి ఉండాలండి. వినడం వల్ల 90% లోడ్ అయితే మీరు రాసుకొని చదవడం వల్ల ఇంకో 10% లోడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. నాకు తెలిసి కాంతి రుజుమార్గంకు సంబంధించి మ్యాక్సిమం పాయింట్స్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేవిధంగా ఈ ప్రాపర్టీస్ మీద వివిధ పోటీ పరీక్షలలో ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చింది అనేది మధ్య మధ్యలో వీడియోస్ రూపంలో తీసుకొస్తానండి. ఎందుకోసం అంటే ఒకటే కాన్సెప్ట్ మీద మనకు ఒక వీడియో మొత్తం రావడానికి ఛాన్స్ లేదు. కావున ఇప్పటివరకు ఒక 3 క్లాసులు అయిపోయినాయి. ఇంకో 2 క్లాసులు అయిపోయిన తర్వాత ఈ 5 క్లాసులలో చెప్పిన టాపిక్స్ పైన వివిధ పోటీ పరీక్షలలో క్వశ్చన్స్ ఎట్లా అడిగింది అనే దాన్ని మీకు ఆ వీడియో రూపంలో ఇస్తే మీకు కూడా ఓకే ఈ 5 క్లాసులు వింటే ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినాయా, మరి వీటికి సంబంధించిన ఆన్సర్స్ ఇట్లనా, నువ్వు చదవడంలో ఏమైనా డిఫెక్ట్ ఉందా, నువ్వు ప్రాక్టీస్ చేయడంలో ఏమైనా డిఫెక్ట్ ఉందా అనేది అక్కడ ఒక క్లారిటీ రావడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందండి. వింటూ నోట్స్ రాసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. మీ కమెంట్స్లో ఉన్న డౌట్స్ అన్నింటిని కూడా నేను క్లారిఫై చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్లా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మన యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి, లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి డైరెక్ట్గా యూటర్న్ ది లెర్నింగ్ యాప్ అన్న కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఫిజికల్ సైన్సెస్ క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. అట్లాగే వివిధ రకాల టెస్ట్ సిరీస్లు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.